మాకు దర్శనం టికెట్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 7 o'clock వస్తే మేము స్టార్ట్ అయ్యిందే 7 o'clock స్టార్ట్ అయ్యాము. అందులోనూ బొట్టు పెడుతూ వెళ్తున్నాము. తప్పకుండా 5 గంటల సమయం అయితే పక్కగా తీసుకుంటుంది. కానీ నిజానికి లోపలికి ఎంట్రీ ఇస్తారా లేదా అని ఎంతో క్వశ్చన్ మార్క్ ఉంటుండే నాకు. యాక్చువల్ గా పోయినసారి శ్రీవారి మెట్ల దగ్గర కింద మాత్రమే అప్పటికప్పుడు ఏ రోజు దర్శనం టికెట్స్ ఆ రోజు మాత్రమే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మొత్తం రూల్స్ అన్ని మారిపోయాయి. ముందు రోజు మాత్రమే తర్వాత రోజు యొక్క టోకెన్స్ అనేవి ఇస్తున్నారు. అది కూడా కేవలం లిమిటెడ్ టోకెన్స్ మాత్రమే. మీరు తిరుపతి ప్లాన్ చేస్తే గనక పక్కాగా ప్రీ ప్లాన్డ్ తోనే ఉండమని చెప్తాను. మీరు టోకెన్స్ లేకుండా ఫ్రీ దర్శనానికి వెళ్దాము అని ఫిక్స్ అయ్యారా, పక్కాగా ఫిక్స్ అవ్వండి. 24 గంటలు తప్పకుండా దర్శనానికి టైం పట్టేస్తుంది. టాస్క్ అని చెప్పాను కదా, అసలు ఇప్పటి వరకు తిరుమలలో జరగని ఒక రికార్డ్ బ్రేకింగ్ అనేది ఆ రోజు మాత్రమే జరిగింది. 92,000 మంది పిలిగ్రిమ్స్ ఆ గోవిందుడి యొక్క దర్శనం చేసుకున్నారు. అంటే అంత మందిలో నేను కూడా ఉన్నాను ఆ రోజు. ఒక హ్యాపీనెస్ లేండి, అదొక రికార్డ్ బ్రేకింగ్ కదా. మరి చాలా మెట్ల వరకు చేతిలోనే పట్టుకొని పెడుతూ ఉన్నాను, కానీ ఇంకా తర్వాత వరకు నా వల్ల కాలేదు. మా ఫ్రెండ్ ఒక పక్క నుంచి నా తమ్ముడు కూడా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. అసలు ఇంతకీ టైం దాటేసింది కదా. నేను టైం కి దర్శనానికి లోపలికి రీచ్ అయ్యానా లేదా అనేది నెక్స్ట్ మినీ వ్లాగ్ లో షేర్ చేస్తా.